ఆయనకు అర్థమైంది. మొదటేమో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత అన్నాడు. తర్వాత ధ్యానం చేస్తే ఆయనకు అర్థమైంది, లేదు లేదు, ఆకాశము కంటే ఎత్తుగా ఉంది. అంటే అక్కడ ఏం జరుగుతోంది? ఆయన కృపయందు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. కృపను అర్థం చేసుకునే విషయంలో ఆయన ప్రోగ్రెస్లో ఉన్నాడు. అదే పేతురు చెప్పాడు, క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానముయందు మీరు అభివృద్ధి చెందుడి. కాబట్టి ఆయన కృపను దావీదు అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఆయన కృప జీవము కంటే ఉత్తమం అన్నాడు. కీర్తనలు 63:3లో నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. అంటే ప్రభా, నీ కృప ఎంత ఉత్తమమైందంటే నా జీవితం అంతటి కంటే, నా జీవము కంటే, నా ప్రాణము కంటే, నా ఊపిరి కంటే నీ కృప ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైనదని ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. రుచి చూడకపోతే తెలీదు. ఆయన రుచి చూసి కనుక్కున్నది ఏంటంటే, ప్రభువా, జీవము కంటే ఈ కృప ఉత్తమమైందని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే ఆయన కృప చేతి నువ్వు రక్షణ పొందావా? నీకేమున్నా ఏం లేకపోయినా నువ్వు ధైర్యంగా బ్రతకచ్చు. ఎందుకంటే అతి శ్రేష్టమైనటువంటి నిత్య జీవాన్ని దేవుడు నీకు ఆయన కృప చేత ఇచ్చాడు.